ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 213వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు విఘ్నరాజైన ఆ గణనాథునకు నమస్కరించి ప్రార్థన చేసి శ్రీ శివ మహాపురాణము గురించి వర్ణించినారు అని తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి విషయము, నైమిషారణ్యమనంద నివసిస్తూ ఉండేటువంటి నిత్య తపస్సంపన్నులు శివభక్తి పరాయణులు అయినటువంటి ఆ సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వము, శివతత్వ స్వరూప వివరణ మరియు ఆ శంభుదేవుని యొక్క లీలా విశేష మహత్యముల గురించి ప్రశ్నించగా, అంత సూతుల వారు బ్రహ్మ నారద సంవాదరూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి విశేషంగా తెలియజేసినటువంటి అంశములను మనం అందరము కూడా నిత్యము కూడా ఆ శివానుగ్రహము చేత తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా క్రితం రోజున ఆ శంకర భగవాని యొక్క మంగళపత్రికను ఆహ్వానము పురస్కరించుకుని ఆ దేవతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క శంకర భగవాని యొక్క దివ్య భవ్యమైనటువంటి విశ్వ కళ్యాణప్రదమైనటువంటి ఆ పానిగ్రహణ మహోత్సవ శుభ సందర్భములు ఆహ్వానితులైనటువంటి ఆ మహర్షులు, దేవతలు, గంధర్వులు అనేటువంటి నానా విధమైనటువంటి సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా నారద మహర్షి చేత, శివాజ్ఞ చేత నారద మహర్షి ఆ యొక్క ఆహ్వానాన్ని అందరికీ అందజేయడం, వారందరూ కూడా వస్తున్నారు ఆ యొక్క పరిణయ వేదికకు అని మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా క్రితం రోజున విష్ణు భగవానుడు మరియు అలా శివుని యొక్క ఆదేశానుసారము కూడా అందరూ రావడం, ఆ శివ భగవాన్ యొక్క ఆదేశాల చేత అందరూ కూడా వారి యొక్క సొంత కార్యంగా వారికి విధించినటువంటి ఆ కార్యములన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉండడం ఇత్యాది అంశములను మనం తెలుసుకున్నాం. అంతేకాదు, అలా వచ్చినటువంటి వారిని అందరినీ చూస్తుంటే ఒక గొప్ప మహాశివసేనగా తలంచారు. అప్పుడు 7 తల్లులను మిక్కిలి సంతోషంతో ఆ స్వామిని ఆభూషణములతో అలంకరింపజేశారు అని శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలియబడుతోంది. 7 తల్లులుట. 7 తల్లులు కూడా మిక్కిలి ఆనందంతో, సంతోషంతో ఆ శివ భగవానుని నానా విధములైనటువంటి ఆభూషణములతో అలంకరింపజేశారు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు నారదునికి. ఓ మునిశ్రేష్ఠ, ఆ స్వామికి సహజమైనటువంటి ఆభరణములన్నీ కూడా ఆ ప్రభువునకు స్వేచ్ఛగా ఆభరణములుగా ఉన్నాయి. వాగర్ధావివ సంవృక్తం వాగర్ధ ప్రతిబద్ధయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అది విశ్వజననీ జనకుల యొక్క పానిగ్రహణం కదా, అంత దివ్య మంగళప్రదంగా ఉంటుంది మరి అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. మరలా చంద్రుడు స్వయంగా ఆ స్వామికి కిరీట స్థానమును విరాజిల్లుతున్నాడు. ఆ స్వామి యొక్క లలాటంలో ఉండేటువంటి సుందర త్రినేత్రం అంటే 3వ నేత్రం, అతడి శుభమైనటువంటి తిలకం దిద్దబడింది, తిలకం అయ్యిందిట. అది ఆ 3వ నేత్రం ఉన్నదే ఆ సుందర మంగళప్రదమైనటువంటి ఆ 3వ నేత్రం మంగళప్రదమైనటువంటి ఒక తిలకం అయ్యింది. మునీంద్ర, చెవుల యొక్క ఆభూషణమైనటువంటి 2 సర్పములు కూడా వివిధ రత్నములతో కూడినటువంటి 2 కొండలముల కింద ఉన్నాయి. ఇతర అంగములందు ఉండేటువంటి సర్పములు ఆ ప్రభువు అంగములందు రమణీయములైనటువంటి వివిధములైనటువంటి రత్నాభరణములయ్యాయి. ఆయన శరీరమునందు అలుదుకున్నటువంటి ఆ భస్మము
చందనంగా అంగరాగమయ్యింది. గజ చర్మాది పరిధానములు సుందరమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పట్టు వస్త్రములయ్యాయి. ఆయన రూపము వర్ణనాతీతమై మిక్కిలి శోభాయమానంగా ఉన్నది. సంపూర్ణ ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. అప్పుడు సకల దేవతలు, యక్షులు, దానవులు, నాగులు, పక్షులు, అప్సరలు, మహర్షి గణములు అందరూ కూడా కలిసి ఆ శివ భగవానుని సమీపించారు. గొప్ప మహోత్సవం జరుపుకుంటూ ఆనందంతో ఆ స్వామితో ఈ విధంగా అంటున్నారు. ఓ మహాదేవదేవా దేవదేవా, ఓ మహాదేవదేవా, మహేశ్వరా, ఓ శంభుదేవ, ఓ విశ్వేశ్వరా. మీరు ఎలా ఉన్నారయ్యా ఇప్పుడు అంటే, మీరు మహాదేవి అయినటువంటి ఆ గిరిజాదేవిని వివాహమాడుటకు మా వెంట రండు, మమ్ములను అనుగ్రహించుడు, మాతో రండు. అప్పుడు విజ్ఞాన ప్రసన్న హృదయమైనటువంటి ఆ విష్ణు భగవానుడి భక్తిభావంతో శంకరునకు ప్రణమిల్లి ఆ విధంగా ప్రస్తావించాడు. తదనుగుణంగానే పలికాడు. అయ్యా ఓ దేవదేవ, మహాదేవ, మహేశ్వర, ఇప్పుడు మీరు ఈ అలంకరణములతో, ఈ ఆభరణములతో సర్వాభరణ అలంకృతులైనటువంటి నీవు ఇంతమందిని ఆహ్వానించావు కదా, వీరందరినీ కూడా వెంట పెట్టుకుని మహాదేవి అయినటువంటి ఆ గిరిజను వివాహమునాడుటకు మా వెంట మీరు రావాల్సింది, మమ్మల్ని అనుగ్రహించవలసింది. ఇది విశ్వ కళ్యాణమయ్యా అని విష్ణు భగవానుడు ఆ శివ భగవానుడికి ప్రణమిల్లి తెలియజేశాడు. అంతేగాని మళ్ళా అంటున్నాడు విష్ణు భగవానుడు, శరణాగత వత్సల దేవదేవా, మహాదేవా, ప్రభు, మీరు మీ భక్తజనుల యొక్క కార్యములను సఫలం చేస్తారు కనుక నా నివేదనం కూడా మీరు వినండి, నా యొక్క మాటలను వినండి. కళ్యాణ ప్రదుడబో శంభో, గురిష సూత్రోక్తికి అనుగుణంగా గిరిజా కుమారి అయినటువంటి పార్వతీదేవితో మీ యొక్క వివాహం జరిపించండి. ఓ హరా శంకరా, మీ ద్వారా వివాహ విధానము సంపన్నమై అదే ఈ లోకమనందు సర్వత్ర విఖ్యాతి వహిస్తుంది కనుక నాథ, మీరు కులధర్మములను అనుసరించి మండప స్థానమునందు నాందీముఖంగా శ్రాద్ధమును చేయించండి. లోకమనందు మీ యశస్సు విస్తరింపజేయండి. అంటే దాని అర్థం ఏమిటంటే, పితృదేవతలను ఆహ్వానించి వారిని సంతృప్తిపరచి వారి యొక్క ఆశీస్సులను అందుకుని విశ్వమనందు కీర్తిని వ్యాప్తి చెందించగలరు అని ఆ విష్ణు భగవానుడు శంకరునకు తెలియజేస్తున్నాడు. ఇది కదా పితృదేవతల యందు ఉండేటువంటి అది ఆ ఆహ్వానము. ఆ పితృదేవత ఆరాధన గురించి విష్ణు భగవానుడు కూడా శంకర భగవాన్ యొక్క వివాహ మహోత్సవ ఆ యొక్క ఘట్టానికి ముందు ఆచరించాలి అని నాందీముఖంగా శ్రాద్ధం చేయండి అని తెలియజేశారు. ఇప్పటికీ కూడా మనం ఉపనయనాది ఆ యొక్క కార్యక్రమంలో అవన్నీ కూడా మనం పితృదేవతలకు నాంది పూజ అని చేస్తూ ఉంటాం. అలాగా వివాహంలో కూడా పితృదేవతారాధన ఉన్నది. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు అని ఆ యొక్క పితృదేవతల యొక్క పేర్లను ముత్తాతగారు, తాతగారు, తండ్రి అలా వారందరి పేర్లు చెప్పిన పిమ్మట ఆ వరుణి యొక్క పేరు, అటు పిమ్మట వారి యొక్క ఆ వధువు యొక్క కులగోత్రములన్నీ కూడా చెప్పి వారి యొక్క పితృదేవతల యొక్క పేర్లు కూడా మనం నిత్యము కూడా వింటూ ఉంటాం వివాహాది కార్యక్రమాలు. అలాగే ప్రతి కార్యక్రమం కూడా ముందు నాందీముఖంగా పితృదేవతారాధన చెప్పబడ్డది. అది దోషప్రదం కాదు. అన్ని వేళలా కూడా ఆచరింపవలసినటువంటి కార్యక్రమము అని మనకు ఈ శివ భగవానుని యొక్క పాణిగ్రహణ సమయమందు కూడా ఆచరించారు. ఇది మనకి అందరము కూడా భక్తితో ఈ విషయాన్ని గ్రహించాలి. అంచేత ఎవరైనా కూడా పితృదేవతారాధనకి విస్మరించినట్లయితే
వారి జీవితములు ఎన్నటికీ కూడా ఒక దరి చేరవు. అవి అనేక దోషములకు అవి ఆధారమవుతుంది. అంచేత అందరూ కూడా జాగృతులై తప్పకుండా వారి వారి నిత్య జీవితములలో పితృదేవతను ఉండగా వారిని మంచిగా చూసుకోవాలి. వారు కాలం చేసిన తర్వాత కూడా వారి యొక్క శ్రద్ధ కర్మలు అన్నీ కూడా విధి విధానంగా ఆచరించాలి. వారి యొక్క అనుగ్రహం పితృదేవత నుండి మనం పొందాలి. అది దేవతల యొక్క ఆశీర్వచముల కన్నా గొప్పవి అని శ్రీ శివ మహాపురాణం ద్వారా మరొక్కసారి అందరికీ కూడా తెలియజేయబడుతుందని తెలియజేస్తూ మరలా అంటున్నాడు, విష్ణుదేవుడి విశ్వమనందు నీ యొక్క కీర్తిని వ్యాప్తి నిర్ణయించేటువంటి ఘట్టమయ్యా ఈ నాంది ముఖము. నాంది ఆరాధన, నాంది ముఖంగా శ్రాద్ధకర్మను ఆచరించు అని చెప్పాడు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారదా, అలా భగవంతుడైనటువంటి విష్ణువు ఈ విధంగా పలుకగా లోకాచార పరాయణుడు పరమేశ్వరుడైనటువంటి శంభుడు విధిపూర్వకంగా సకల కార్యములను కూడా ఆచరించాడు. ఆ స్వామి అభ్యుదయంతో కూడినటువంటి సకల కార్యములను కూడా చేయించుటకు నాకు బ్రహ్మదేవునికి అధికారాన్ని ఇచ్చాడని బ్రహ్మదేవుడే చెప్పుకుంటున్నాడు. అలా మూడులను వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడినైనటువంటి నేను, విధాతనైనటువంటి నేను అని చెబుతున్నాడు. బ్రహ్మదేవుడు ఆదరంతో ప్రసన్నుడనై ఆ కార్యములను అన్నింటినీ కూడా నెరవేర్చాడు. ఇదంతా కూడా శివాజ్ఞ చేత జరుగుతోంది. ఓ మహాముని నారద, అప్పుడు కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురువు, కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని, పరాశర మహర్షి, మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశ్రముడు, అగస్త్య మహర్షి, చ్యవనుడు, ఖడ్గుడు, శిలాలుడు, దధీచి, ఉపమన్యుడు, భరద్వాజుడు, అకృతప్రణుడు, పిప్పలాదుడు, కుశుకుడు, కౌత్సుడు, వారందరూ కూడా శిష్యులతో కూడినటువంటి ఆ వ్యాస భగవానుడు. వీరందరూ కూడా ఇతర ఋషులు చాలా మంది కూడా శివుణ్ణి ఆ శంభుని యొక్క సమీపానికి వచ్చారయ్యా నారద. అంతా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నా యొక్క ప్రేరణ చేత విధిపూర్వకంగా అతడు అభ్యుదయంతో కూడుకున్నటువంటి మంగళప్రదమైనటువంటి కర్మలను చేయిస్తూ ఉన్నారు. వారందరూ కూడా వేలవలయందు పారంగతులైనటువంటి విద్వాంసులు కనుక వేదోక్త విధానంగా వైవాహిక మంగళాచారములను జరిపి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములో ఉండేటువంటి వివిధములైనటువంటి ఉత్తమమైనటువంటి మంగళప్రదమైనటువంటి సూక్తుల ద్వారా ఆ మహేశ్వరుని రక్షిస్తూ ఉన్నారు, రక్షింపసాగారు. ఆ ఋషులందరూ కూడా మిక్కిలి ప్రసన్నతతో మంగళ కార్యములను అనేకములను చేయించారు. అలా నా యొక్క అంటే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నా యొక్క మరియు శంభుని యొక్క ప్రేరణ చేత ఆ స్వామి విఘ్నశాంతి కొరకు ప్రేమతో గ్రహములను ఆ మండలమును వర్తించుతూ ఉండేటువంటి దేవతలను కూడా పూజించాడు. చూడండి స్వామి యొక్క విచిత్రమైనటువంటి లీల. లౌకికాచారంలో ఇలా అయితే మనం ఆ విఘ్నశాంతి కొరకు పూజ చేస్తూ ఉంటామో గణనాయకుడిని, ఆయన కూడా విఘ్నశాంతి కొరకు ప్రేమతో చేశారు. ఈ విశ్వానికి ఆదర్శ పురుషుడు కనుక. అలాగే నవగ్రహాలని కూడా ఆరాధన చేశాడు. ఆ మండలంలో ఆ వర్తిస్తూ ఉండేటువంటి గ్రహశాంతినంతా కూడా చేసి దేవతలందరినీ కూడా పూజించాడు. లౌకిక వైదిక కర్మలను యథోచితమైనటువంటి రీతిలో చేసి అలా భగవంతుడైనటువంటి శివుడు మిక్కిలి సంతుష్టుడయ్యాడు. ఆ స్వామి సంతసించి బ్రాహ్మణులకు ప్రణమిల్లి నమస్కారం చేశాడు. తదనంతరం ఆ సర్వేశ్వరుడైనటువంటి మహాదేవుడు దేవతలను బ్రాహ్మణులను ముందు ఉంచుకుని గిరిశ్రేష్టమగు కైలాసము నుండి బయలుదేరాడు. అలా కైలాసము నుండి బయటకు వచ్చి దేవతల బ్రాహ్మణులను వెంట పెట్టుకున్నటువంటి ఆ భగవంతుడైనటువంటి శంభుడు నానా ప్రకారములైనటువంటి లీలలను చేసేటువంటి వాడు ఆనందంగా నిలిచి ఉన్నాడు. అప్పుడు మహేశ్వరుని యొక్క సంతోషం కొరకు
దేవతలందరూ కూడా కలిసి చాలా గొప్పదైనటువంటి ఉత్సవాన్ని చేశారు. మంగళ వాయిద్యములు మ్రోగాయి, నృత్య గానములు జరిగాయి, వేదఘోష జరిగింది అని బ్రహ్మదేవుడు నారదను ఈ విధమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ వివాహ ఘట్టములో ఉండేటువంటి అంశములను తెలియజేస్తున్నాడు. మనందరం కూడా ఈ శివానుగ్రహం జరిపి వినగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం శ్రీ శివ మహాపురాణం ద్వారా అని తెలియజేస్తూ కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ వటవృక్షదిందామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.